హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అన్ని అంశాలను టచ్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. అఫ్ కోర్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం వల్ల భారత్ ఫ్యూచర్ సిటీ మీద నా వీడియోలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్లకు కావచ్చు, తర్వాత భూములు ఉన్న వారికి కావచ్చు, అత్యంత ఆసక్తికరమైన అంశం రీజనల్ రింగ్ రోడ్డు. ఈ రెండు అంశాలకు సంబంధించి నా దగ్గర వీడియోస్ ఎక్కువగా ఉంటాయి, వాటి మీద ఫోకస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ ఈ వీడియో కొంత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి అలర్ట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను నేను కొన్ని అంశాల విషయంలో. ఎందుకంటే మనం తరచూ వింటుంటాం రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ ఆఫర్ అని. ప్రీ లాంచ్ ఆఫర్లో కస్టమర్లతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోతుంది. అదే రకంగా కస్టమర్లు ఏ రకంగా నష్టపోతున్నారు, ప్రభుత్వం ఏ రకంగా నష్టపోతుంది, అదే రకంగా ప్రీ లాంచ్ పేరిట ఆ సంస్థలు ఏ రకంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి, ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొడుతున్నాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీ లాంచ్ అనేది రెండు రకాలు. ఒకటి, సిటీ లోపల ఉండే గేటెడ్ కమ్యూనిటీస్లో భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించడం, అప్రూవల్స్ అవన్నీ ఇంకా ఏమీ రాకముందే ముందు వారి ఖర్చుల కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం మేము లాంచింగ్ టైంలో ఇంత అమౌంట్ పెడతాం, దాంట్లో సగం ఇప్పుడు మీరు ఫుల్ పేమెంట్ చేస్తే ఇప్పుడు మీకు వస్తుంది, 3 ఏళ్ళలో 4 ఏళ్లలో మీకు సంపూర్ణమైన ప్రాజెక్టు మీకు అప్పగిస్తామని చెప్పి సగం ధరకే ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్తాయి. అక్కడ చాలామంది టెంప్ట్ అవుతుంటారు. లాంచింగ్ ఆఫర్ ఎంత ఉంటుంది, అమ్మో అంటే 1 ఇయర్లో ఆ రేటు పెరుగుతుంది కదా, అంటే మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫుల్ పేమెంట్ చేస్తే మాకు 1 ఇయర్ తర్వాత ఆ లాభం వచ్చేసినట్టు కదా అని ఫీల్ అవుతుంటారు చాలామంది, ఆశపడుతూ ఉంటారు. అదే రకంగా ఓపెన్ ప్లాట్ వెంచర్లలో కూడా ఈ రకంగా ప్రీ లాంచ్ అంటే ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, స్టార్టింగ్ వర్క్ కూడా జరగకుండా ఎవరి దగ్గర అయితే ల్యాండ్ను తీసుకుంటున్నారో వాళ్లకు పేమెంట్స్ చేసుకోవడానికి కొంతమందికి అలా ప్రీ లాంచ్ ఆఫర్ కింద ఇస్తుంటారు. సేమ్ వాళ్ళు కూడా ఇదే ట్రిక్ ఉపయోగిస్తారు. మేము లాంచింగ్ టైంకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టే పరిస్థితి ఉంటే ఇవాళ మీరు 5,000కో 6,000కో మా దగ్గర తీసుకోండి, అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము అప్రైజ్ చేస్తాం అంటుంటారు. దానికి కూడా కొంతమంది టెంప్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ బాగా డబ్బు ఉంది ఒక దగ్గర ఉండని అని అనుకున్న వాళ్ళు అలా చేస్తే తప్పులేదు, కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము జీవితకాలంలో 1, 2 సార్లు ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి వారు అలాంటి చోట్ల పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తుంటాను, భారత్ ఫ్యూచర్ సిటీ మొత్తం 56 గ్రామాలకు విస్తరిస్తుంది. ఫస్ట్ ఫేజ్ మాత్రం 6-7 గ్రామాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఫేజ్ దగ్గర కావచ్చు, సెకండ్ ఫేజ్లో కావచ్చు, లేదా థర్డ్ ఫేజ్లో కావచ్చు, మొత్తం 56 గ్రామాల పరిధిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కొద్దిగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి. అఫ్కోర్స్ అన్ని ప్లేసెస్ డెవలప్ అవుతాయి, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ ప్రభుత్వం భూసేకరణ చేసిన ప్లేస్ ఫస్ట్ ఫేజ్ కింద చెప్తున్నాం. సెకండ్ ఫేజ్ భూసేకరణకు సంబంధించిన ప్రాసెస్ బిగిన్ అయ్యింది, ఆ ప్లేస్ చెప్తున్నాం. అదే రకంగా రతన్ టాటా రోడ్డు ప్రాజెక్ట్ పార్ట్ 1 స్టార్ట్ అయింది, పార్ట్ 2 కూడా స్టార్ట్ అయిందని లేటెస్ట్గా చెప్తున్నారు. నేను ఇంకా గ్రౌండ్ చూడలేదు, కొంతమంది వీడియోస్ పంపించారు నాకు. ఆ వీడియోస్ పంపించిన వాళ్ళు మీరు నాకు ఒకసారి లొకేషన్ పిన్ పెట్టమంటే మళ్ళీ ఇంకా పెట్టలేదు. అఫ్కోర్స్ నేనే వెళ్తున్నాను అనుకోండి, రేపు ఎల్లుండి నేనే వెళ్ళి చూస్తున్నాను. అసలు నిజానికి అక్కడ జరుగుతున్న వరకు రతన్ టాటా రోడ్డు వరకేనా లేకపోతే ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోకుండా నేను వీడియోలు చేయను కాబట్టి. సో ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి 56 గ్రామాల పరిధిలో మొత్తం మీద వచ్చే 10 to 15 years మొత్తం ఫ్యూచర్ సిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫస్ట్ 5 yearsలో మాత్రం కోర్ ఏరియా ఎక్కడైతే భూసేకరణ జరిగిందో అక్కడ, సెకండ్ ఏరియా భూసేకరణ జరుగుతున్న ప్రాంతం, థర్డ్ ఏరియా భూసేకరణ జరిగి 2వ దశ అయిపోయిన తర్వాత మిగిలిన ప్లేస్కు ఎక్స్పాండ్ అయ్యే ప్లేస్. దీంతో పాటు మనకు హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏదైతే ఉందో, హెచ్ఎండిఏ తదుపరి అంటే 28 జీవో ప్రకారం మారిన పరిస్థితి అప్ టు 666 ఉంటుంది కాబట్టి అక్కడి వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు నాగార్జున సాగర్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు, అదే రకంగా శ్రీశైలం రోడ్డు, ఈ 3 రోడ్ల మధ్య ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వచ్చే 10 to 15 years ఖచ్చితంగా మీరు లాభపడతారు. సేమ్ టైం మీ నెక్స్ట్ జనరేషన్ మీ పేరును గుర్తుంచుకుంటారు శాశ్వతంగా. ఎందుకంటే మనం హైటెక్ సిటీ వైపు మిస్ అయ్యాం కాబట్టి కనీసం ఈ ప్లేస్లో తీసుకోండి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్ కూడా. ఇప్పుడు నార్త్ హైదరాబాద్లో ఉంటాను నేను, సైనిక్పురి నుంచి నేను ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి గంటన్నర టైం పడుతుంది. పీక్ ఉంటే మొన్న అయితే ఢిల్లీ నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ దిగి మా ఇంటికి రావడానికి 2 గంటల 20 నిమిషాలు పట్టింది. ఢిల్లీ నుంచి ఫ్లైట్ 1 గంట 40 నిమిషాలు వచ్చేసింది హైదరాబాద్కి. సో అది పరిస్థితి. కాబట్టి అక్కడ నుంచి ఆ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి అది చాలా దగ్గర వస్తుంది కాబట్టి చాలా కన్వీనియంట్ ప్లేస్. ఇక ప్రీ లాంచ్ ఆఫర్కి సంబంధించి ప్రధానమైనది నేను ప్రభుత్వానికి నష్టం ఎలాగో చెప్తాను. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. నిర్మాణ సంస్థలు హెచ్ఎండిఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను దొడ్డిదారిని తగ్గించుకుంటున్నాయి.
ప్లాట్ల విక్రయాలకు బదులుగా ప్రాజెక్టు కంటే ముందే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ యూడిఎస్ను కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలకు బదులు యూడిఎస్లో సప్లిమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1% రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడిఎస్లో చదరపు గజం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు కలిసి వస్తుంది. కొనేవాళ్ళు ఆ రకంగా లాభం, ప్రభుత్వానికి ఈ రకంగా నష్టం. తర్వాత మోసాలకు ఇది ఒక ఉదాహరణ. ప్రీలాంచ్ సరే, కొన్ని సంస్థల పేర్లు కూడా ఇచ్చాయి. అవి కేసులు ఉన్నాయి కాబట్టి నేను చదివిన ఇబ్బంది లేదు, బట్ నాకు అవసరం లేదు, వాటికి చదవడం అవసరం లేదు. సో ఓవరాల్గా కస్టమర్ల దగ్గర నుంచి ముందు మనీ తీసుకోవడం అనేది వాళ్ళ లక్ష్యం. అన్ని సంస్థలు అలా ఉంటాయంటే ఉండకపోవచ్చు. ప్రీలాంచ్ ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తాయో అవి కమిట్మెంట్స్ చేయొచ్చు, కానీ చాలామంది చేయట్లేదు. ఒక ప్రముఖ సంస్థ అయితే ఇప్పటికీ హైదరాబాద్ సరౌండింగ్లో 8 ఓపెన్ ప్లాట్ వెంచర్లను వేసి ఎకరాల చొప్పున ఇచ్చేసి డెవలప్ అయిన తర్వాత మీకు ఇన్ని గజాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా వాటికి ఫుల్ఫిల్ చేయలేదు. కానీ అయినా కొంతమంది నమ్ముతుంటారు. గత 2-3 ఏళ్ల కాలంలో నగరంలో సుమారు 25 నుంచి 80-30 వేల కోట్ల రూపాయల స్థిరాస్తి మోస్తాలు జరిగినట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణ అనుమతులు రెరా నమోదిత ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేయాలని అంతమంది చెప్తున్నా కూడా వీటిని చూసుకోకుండా ప్రీలాంచ్ ఆఫర్ల వలలో పడి కోట్లు నష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది. చిన్న చిన్న కంపెనీలు మాత్రమే కాదు, బడా కంపెనీలు కూడా ఇలాంటి వేషాలు వస్తున్నాయి. ప్రీలాంచ్ విక్రయాలు చేస్తున్నాయి. కోకాపేట, నానక్రామ్గూడ, కొల్లూరు, పుప్పాలగూడ, నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి హాట్ ఫేవరెట్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రీలాంచ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. హైరైజ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని నమ్మబలికి కస్టమర్ల నుంచి ముందుగానే సొమ్మంతా వసూలు చేస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్టులను కేవలం బ్రోచర్ల మీదనే చూపిస్తారు, అవి మనకు గ్రౌండ్ లెవెల్లో కనపడవు. ఈ రకంగా కొన్ని సంస్థలు ఏ రకంగా మోసం చేశాయి ఏందనే దాని మీద కూడా చెప్తున్నారు. సగం ధరకే ఫ్లాట్, నేను ఇందాక చెప్పాను కదా, లాంచింగ్ టైంలో 10,000 పెడతామంటాం, ఇప్పుడు ఇవాళ 5,000కే సేఫ్టీ ఇస్తామంటారు, ఆ రోజు 10,000 అంటారు. సో ఈ రకంగా చాలామంది రోడ్డున పడుతున్న పరిస్థితి. నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొలది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామాగ్రి ధరల ప్రకారం సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల భవన నిర్మాణానికి చదరపు అడుగుకు 3,500 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు 4,500 నుంచి 4,500, 15 నుంచి 25 ఫ్లోర్లు అయితే 5,500, ఆ పైన భవన నిర్మాణాలకు 6,000 పైన వ్యయం అవుతుంది. ఇవన్నింటిని లెక్కేసుకుంటే క్లారిటీ ఉంటుంది, కానీ ఇవన్నీ లెక్కేసుకోకుండా రంగంలో దిగి మోసపోతున్నారు అనేది ఏతావాత ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి. అయితే ఏం చేయాలనేది కూడా చాలా మంది చేస్తున్నారు, కొంచెం చెప్తున్నారు. నిర్మాణ అనుమతులు రెరాలో నమోదైన ప్రాజెక్టులను మాత్రమే కొనుగోలు చేయాలి. గెటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇది ప్రధానంగా చెప్పే సూచన. ప్రాజెక్టు నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి. డెవలపర్ ప్రొఫైల్ చూసుకోవాలి, అతని ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి. అంటే ఆ సంస్థది గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను వెళ్ళి నేరుగా చూడాలి, అక్కడ కస్టమర్లతో మాట్లాడాలి. అంటే అప్పుడే తెలుస్తుంది ఈ సంస్థ ఎలా ఉంటుంది, కొనిపించేదాకా ఎలా ఉంటుంది, కొనిపించిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. పాత ప్రాజెక్టులలో ధరల వృద్ధి ఎలా ఉంది, బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశారా లేదా తెలుసుకోవాలి. తర్వాత ప్రాజెక్టు రుణాలు, పాత లోన్ల చెల్లింపులు, ఇతర వివరాలను ఆరా తీయాలి. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ కోసం లోన్ తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన రీపేమెంట్స్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా పరిశీలించాలి. ఇవి కస్టమర్లు ఆలోచించాల్సిన అంశాలు ఇవి. వీటితో పాటు ప్రభుత్వ విభాగాలు దీన్ని కట్టడి చేయడానికి చాలా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుసు అధికార యంత్రాంగంలో ఉండే ఒక లెథార్జీ, కొంతమంది కరెక్టెడ్ ఆఫీసర్స్ వల్ల ఇలాంటి సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎన్ని సంస్థలు చాలా ఇప్పుడు ఓవరాల్ క్వాంటమ్ చూస్తుంటే సాహితీ ఇన్ఫ్రాటెక్ ఒక్కటే 3,000 కోట్ల రూపాయల మోసాలకు పాటు తప్పిందట. ఇటీవల వెలుగు చూసిన ప్రీలాంచ్ మోసాల్లో కొన్ని అంటూ చెప్తున్నారు. సాహితీ ఇన్ఫ్రాటెక్ 3,000 కోట్లు, ఇంకో ఇవన్నీ జేబీ బిల్డర్స్ అంట, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట, ఆర్జే వెంచర్స్, ఇట్లా భారత్ బిల్డర్స్, ఇట్లా కొంతమంది శివం ప్రాజెక్ట్స్, ఇట్లా అందరు కలిపి స్కందశ్రీ ఇన్ఫా ఇవన్నీ కలుపుకొని గాలి మేడలు చూపించి జనాలని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మెయిన్గా అధికార యంత్రాంగం కూడా కొన్ని ఇష్యూస్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి చూస్తుంటాం. ఎందుకులే చాలామంది ఇబ్బంది పడతారు, కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు సంపాదించినంతగా అసలు ఎవరు సంపాదించట్లేదు. తర్వాత పవర్ సెక్టర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వాలన్నా అసలు మామూలు అది కాదు, పిండుకుంటున్నారు. ప్రభుత్వం అప్పుడప్పుడు అడపాదడప మన పాలమూరులో చూసాం కదా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీసీ మీద ఎన్ని నిర్ణయాలు లెక్క పెట్టడానికి చచ్చారు.
సో ఈ 3-4 విభాగాలు ఉన్నాయి వీటి మీద. దాంట్లో ఒకటి టౌన్ ప్లానింగ్లో ఉన్న అవినీతి ఉండడం వలన ఇట్లాంటివి మోసాలు రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న పరిస్థితి. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ తర్వాత చెప్పేది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, భారీ ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నవి ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నవి తీసుకోవాలి. ప్రీ లాంచ్ అస్సలు నమ్మకూడదు. ఇక ఓపెన్ ప్లాట్ వెంచర్లలో కూడా ట్రాక్ రికార్డ్ ఖచ్చితంగా చూడాలి. ప్రీ లాంచ్ అక్కడ కూడా నమ్మొద్దు. కనీసం మినిమం డీసీ లెటర్ అన్నా ఉండాలి. సిటీ బయట వచ్చే ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి కదా, మినిమం డీసీ లెటర్ ఉందన్నా ఉండాలి. వస్తుంది త్వరలో అంటే మాత్రం దయచేసి నమ్మకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రీ లాంచ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది నేను చెప్పగలిగిన సూచన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.